ఏపీ శాసన మండలి సమావేశాలు హాట్గా జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. అన్ని రంగాల్లో దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. అప్పటి ప్రభుత్వ స్టాండ్ ప్రకారమే 3 రాజధానులు అన్నామంటూ బాంబు పేల్చారు. ఏపీ శాసన మండలి రసవత్తరంగా సాగుతోంది. బడ్జెట్పై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వైసీపీ హయాంలో ఒక్క ఇల్లు కట్టలేదని, గతంలో కట్టిన ఇళ్లకు బిల్లులు మంజూరు చేయలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. జగనన్న కాలనీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తాము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలనే మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కట్టారా, రోడ్లు వేశారా, ఇసుక గనులను ఇష్టారాజ్యంగా దోచుకున్నారంటూ మండిపడ్డారు. ఋషికొండ నిర్మాణాల్లో అవినీతి జరిగిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. ఒక ప్రాజెక్ట్ కట్టారా, ఒక రోడ్ వేశారా, ఒక పరిశ్రమ తెచ్చారా, ఏం చేశారు మిగతా డబ్బు? ఇవి కాకుండా ప్రకృతిచ్చిన సంపద అధ్యక్ష, ఇసుక మొత్తం సింగిల్ హ్యాండ్. ఈ రోజు మైండ్స్ సింగిల్ హ్యాండ్ మీద మంత్రి గారు ప్రజల దగ్గర వచ్చిన రాబడి పోయింది. ప్రకృతి ఇచ్చినటువంటి సంపద మొత్తం దోచేసి ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ గా అధోగతి చేస్తే 8 మాసాల్లో గర్వపడుతున్నాను. టీడీపీ సభ్యుల కామెంట్స్ పై మండలి వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే 80 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లించారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఋషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగి ఉంటే విచారణ జరిపించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ బిల్లులు ఇచ్చామని, అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదని బదులిచ్చారు. రాజకీయ కక్షలతో ఇవ్వలేదని చెప్పడం సరికాదని కౌంటర్ ఇచ్చారు. సమాధానం చెప్పనివ్వండి అధ్యక్ష. 26,000 స్క్వేర్ ఫుట్ కింద చెప్పారు కదా అధ్యక్ష. అందులో జరిగింది అధ్యక్ష, అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష. అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దోపిడీ జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష. అది తప్పు జరిగిందనే అధ్యక్ష. నిన్నగాక మొన్న ఆడికి ఉన్న కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు అనాపేక్ష చెల్లించారు అధ్యక్ష. ఏ కిక్ బ్యాక్ చెల్లించారు అధ్యక్ష. మండలి ముగిసిన తరువాత రాజధాని అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితి ప్రభుత్వ స్టాండ్ ప్రకారం 3 రాజధానులు అన్నామని బొత్స తెలిపారు. ఇప్పుడు రాజధానిపై తమ విధానం ఏంటనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీలు డిస్కస్ చేసుకొని చెప్తాను. సభ మరో 15 రోజుల పాటు జరగనుండటంతో మాటల వేడి మరింతగా పెరిగే అవకాశం ఉంది.